వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ నిజాంపేట రోడ్డులో చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేటకు చెందిన వేణుగోపాల్కు హనుమకొండ జిల్లా సింగరాజుపల్లికి చెందిన దీపికకు 2019లో వివాహమైంది. వీరు నిజాంపేట రోడ్డులో కాపురం పెట్టారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. వివాహమైన ఏడాది నుంచి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వివాహ సమయంలో వ్యాపారం చేసిన వేణుగోపాల్ ఆ తర్వాత ఏ పని చేయకుండా దీపికను వేధించసాగాడు. వేధింపులు తాళలేక మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీపిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి సమయానికి దీపిక సోదరుడు చెక్బుక్ కోసం రాగా తలుపులు తెరవకపోవడంతో లోపల బాలుడి ఏడుపు వినిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అత్త, మామ, భర్త అదనపు కట్నం కోసం వేధించేవారని దీపిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దీపిక అత్త, మామ, భర్త వేణుగోపాల్పై కేసు నమోదు చేశారు. వాళ్ళకు మ్యారేజ్ అయ్యి 6.5 years అవుతున్నది. భర్త తరచుగా అత్తామామలు వరకట్నం తీసుకురాలేదని, ల్యాండ్ పేపర్లు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియమని వేధింపులకు గురి చేస్తూ తాళలేక ఆమె ఊరేసుకొని చనిపోయినది. అత్త, మామ, భర్తపై కేసు నమోదు చేసినాం, రిమాండ్ చేస్తున్నాం.